హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంటర్ నా చేతి వంట. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కిచిడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2.5 కప్ రైస్ తీసుకొని, అలాగే 2 కప్స్ పెసరపప్పు తీసుకొని, ఈ రెండింటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అండ్ అలాగే ఇప్పుడు కిచిడిలోకి నేను 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మనం ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నేను 3.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఈ కిచిడికి అది సరిపోతుంది. సో ఎక్కువ ఆయిలీ ఉండదు, సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా మనం తీసుకున్న చిల్లీని, పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లిట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం రైస్ పెసరపప్పులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది కిచిడి ప్రిపేర్ అవ్వడానికి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ చాప్డ్ కొత్తిమీర ఉంది కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. సో సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకుని ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అండి బియ్యం అండ్ పెసరపప్పు, అవి ఇందులో వాటర్తో పాటు యాడ్ చేయాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది లిడ్ క్లోజ్ చేసేసి నేను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతే ఓపెన్ చేయండి, అప్పుడే లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. సో వేడి వేడి కిచిడి రెడీ అయిపోయిందండి. అండ్ దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను దీంతో పాటు. సో బెస్ట్ కాంబినేషన్ అనమాట, మస్ట్ అండ్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మనం. సో 8 టమాటోస్, అలాగే కొన్ని వెల్లుల్లి, పచ్చిమిర్చి, 8 ఆనియన్స్, అలాగే ఈ పల్లీలు నేను ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. 1 కప్పు పల్లీలు అండి ఇవి. సో ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే కడాయిలో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా వెల్లుల్లి వేసేసుకున్నాను. సో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీగా ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి తీసుకుందాం. దీనికి నేను ఒక 20 to 25 వేసానండి. ఇవి చప్పగా ఉన్నాయని నేను ఎక్కువ వేసాను. సో మీరు స్పైసీ మీరు తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా 8 ఆనియన్స్, అవి ఇలా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఒక 1/2 టీ స్పూన్. సో ఇలా ఆనియన్స్ అన్నీ వేగుతున్నప్పుడు మధ్యలో మనం ఈ టొమాటోస్ 8 తీసుకున్నాం కదా, అవి కూడా ఇలా పెద్దగానే కట్ చేసుకొని పెద్ద పీసెస్ కింద ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా నేను ఓవరాల్గా చట్నీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో 1 టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు. సో బాగా కలిపేసుకొని దీన్ని మనం లిడ్ పెట్టుకుందాం. కొంచెం త్వరగా చట్నీ మగ్గుతుందన్నమాట మెత్తబడడానికి. సో మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో మనం తీసి కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని ఇలా కలుపుతూ ఉండండి. అండ్ లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేశాను. ఒక 2 మినిట్స్ అలా అంటే చెక్ చేస్తూ ఉండండి, అది ఉడికిందా లేదా అనేసి మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి, టొమాటోస్ అన్ని మెత్తబడ్డాయి చూడండి. సో ఇలా దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లో వేసుకొని ఇలా మిక్సర్ కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకున్న తర్వాత, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పల్లీ పొడి రెడీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా మమ్మీ చేతి వంట అండి, నాకు చాలా ఫేవరెట్ మా మమ్మీ చేసే వాటిల్లో. సో అది మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో వేడివేడిగా టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కిచిడితో దీన్ని పెట్టుకొని తినేయడమే. సో తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్.